ఒకరి తల్లి వాడిని ఆదరించినట్టుగా నేను వాడిని ఆదరిస్తాను అని మీరు చెప్పారు ప్రభు. అంటే ఆదరణ నాయన నీ కుమారుడు విడిచిన కుటుంబాన్ని అంతరిందా ఇచ్చేయండి. దైవ సేవకుల ద్వారా ప్రభు మీరు ఇచ్చినటువంటి విశ్వాస పరిమాణంలో ఇదిగో నీ దాసుని నాయన భూస్థాపన కార్యక్రమానికి ప్రభు అది చేసిన బిడ్డలు దైవజనులు, అభిషేకులు, పాస్టర్ గారు, మిగతా దైవజనులు, సంఘ పెద్దలు, సంఘ నాయకులు, నాయన గ్రామమంతా సంఘమంతా ప్రభు చేరి ఇటు విశ్వాస పరిమాణంలో చేర్చిన కార్యం ద్వారా మీరు మహిమ పొందారు. మాకు నువ్వు ప్రభు ఒక మాదిరిని నాయన మాకును ఒక ప్రభు ప్రణాళికను మీరు ఏర్పరిచి సిద్ధపరిచి మేము కూడా ఏదో ఒక రాజ్యాన్ని ఇచ్చే ఏదో ఒక దినాన్ని ఇచ్చే రాజ్యానికి రావాల్సి ఉంది. అప్పటి వరకు భూమి మీద మేము సజీవులుగా ఉన్నప్పుడు ఈ నామాన్ని గుర్తెరిగి నీ యొక్క విశ్వాసం ఉంచి ప్రభు ఆయన మారు మనసుకు తగిన ఫలాలు మేము ఫలించే ప్రభు ఇచ్చేయండి. నిత్య నరకాగ్ని నుంచి మేము తప్పించబడి నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి భూమి మీద ఉండగానే మేము అందరం మారు మనసు కలిగి సిద్ధపడడానికి కృప అనుగ్రహించండి. జరిగిన కార్యక్రమం జరగబోతున్న కార్యక్రమాన్ని మీరు దీవించి ఆశీర్వదించి బిడ్డలందరికీ ఆదరణ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల దేవా, నీ కుమారుడు యేసుక్రీస్తునందు మృతు వరకు వారందరూ సమాధానము నిరీక్షణ కలిగి ఉన్నట్లు ఆయన మరణం చేత మరణం నశింపచేసి సమాధి యందు ఆయన పొందిన విశ్రాంతిని బట్టి ఈ పరిశుద్ధుల సమాధులను పరిశుద్ధపరిచి ఆయన మహిమగల పునరుత్థానం వలన జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చి ఉన్నారు. మా కొరకును ఆయన యందు నిద్రించి వారందరి కొరకును మరణము మీదను సమాధి మీదను ఆయన పొందిన విజయం నిమిత్తమై మా హృదయపూర్వకములైన వందనములు అంగీకరింపము. ఇంకను శరీరముతో మమ్మను భూమి మీద నీ కొరకు కనిపెట్టుకుంటున్న వారి యొక్క పరలోకమందుని చుట్టుకుని వారందరి యొక్క నిత్య సహవాసమందును పునరుత్థానము జీవమునైనా నీ కుమారుడును మా ప్రభునైనా యేసు క్రీస్తుతోడి ఐక్యమందును కాపాడుమని నిన్ను వేడుకొనుచూ ఉన్నాము. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపా దేవుని